ప్రక్షాళన అనేది ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరగాలి. జరగకపోతే రేపన్న రోజు ఎవరు కూడా నోరెత్తటానికి లేదు. ఒక వర్గం వరకే వాళ్ళు వరకే మాట్లాడుకుంటారు. వాళ్ళ వరకే ఉంటుంది. మనం మాట్లాడటానికి లేదు. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు అకౌంట్స్ డీయాక్టివేట్ అయిపోతున్నాయి. చాలా వరకు మీడియా ముందుకు వచ్చి సారీలు చెప్పడం కానీ ఇవన్నీ కాదండి. మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దీని వెనకాల వాళ్ళని పట్టుకోండి. ఇది ఒక పెద్ద మాఫియా. సోషల్ మీడియాలో జరిగేదంతా పెద్ద మాఫియా. దాని బుట్టలో పడ్డారు అంటే మీరేదో ఫేమస్ అవుదామని చెప్పేసి నా వెనకాల వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళున్నారు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా పోస్టులు పెట్టేస్తాం కదా మేము, మాకు ఏమైనా వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళతో మాకు రిలేషన్షిప్ ఉంది కదా అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అంతేగాని సగం చూసి వదిలేమాకండి. ఎందుకంటే దీంట్లో చాలా మంచి కంటెంట్ ఉంది. దయచేసి ఈ కంటెంట్ మిస్ అవ్వమాకండి. సో ప్రీవియస్గా మనకి సోషల్ మీడియా ఉన్నప్పుడు ఏమయ్యేది, ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళం. ఉత్తరాలు రాసుకోవడం కానీ లేకపోతే టెలిఫోన్లు ఉండేవి. టెలిఫోన్లో యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాం. చాలా పెద్ద కాన్సెప్ట్ అది. వేరే స్టేట్ నుంచి వేరే కంట్రీ నుంచి పక్క ఊరు నుంచి లెటర్ రావడానికి కూడా మనకి 4 రోజులు వారం 10 రోజులు పట్టేది మనకి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు యోగక్షేమాలు కనుక్కోవడానికి కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, అసలు సోషల్ మీడియా వల్ల యూజ్ ఏంటి, సోషల్ మీడియా వల్ల నష్టం ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూడకుండా మీరు ఏదో సగం చూసేసి ఫస్ట్ 10 సెకండ్స్ చూసేసి ప్రివ్యూలో ఓకే పెద్ద కంటెంట్ ఏం కాదు అని చెప్పి వదిలేసే కంటే ఈ వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. నాకు ఈ వీడియో ద్వారా వ్యూస్ వస్తే నాకేమి పెద్ద డబ్బులు వచ్చేవు, నాకేమి ఇది అవ్వదు. సో మీ ఫ్యామిలీకి సేఫ్టీ ఉందా లేదో చెక్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి ఈ వీడియో ద్వారా మీకేమన్నా బెనిఫిట్ ఉందా లేదో చూసుకోండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఈ సోషల్ మీడియా అనే మాఫియాలో ఇరుక్కున్నారు. అసలు ఇదంతా కాదండి. మీ పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, మీ పిల్లలు అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబే కాదు, వేరే యాప్స్ కూడా ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఏమన్నా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఇవి కూడా చూసుకుంటూ ఉండండి. వాళ్ళ చేతిలో ఫోన్ ఉంది కదా, వాళ్ళ ప్రైవసీ అని చెప్పేసి మీరు వదిలేయద్దు. అది రేపొద్దున వాళ్ళ మీద తన కేసు పడితే పోలీసులు మీ ఇంటికి వస్తే చుట్టుపక్కల మీ పరువు కూడా పోయిద్ది. సో నేను దయచేసి చెప్తున్నాను, అరే అబ్బాయిలు మీకు కూడా చెప్తున్నా, కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఇంటికి వచ్చినాక లేకపోతే కాలేజ్లోనో బస్సు ఎక్కినాక, కాలేజ్ నుంచి బస్సు ఎక్కినాక ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టేసి ఎలా పడితే అలా మాటలేసి ఫ్యాన్ వాష్ చేసుకుంటా పొలిటికల్లో ఇన్వాల్వ్ అయిపోయి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. మీ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. సో ఈ వీడియో పూర్తిగా వినండి. నేను చెప్పే కొన్ని పాయింట్స్ దీంట్లో చాలా ముఖ్యమైనవి. దీంట్లో 100% నేను చెప్పిన పాయింట్లు అన్నీ కరెక్ట్ అని కాదు, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ అందరూ చేస్తున్నారని కాదు. ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వబోతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. దయచేసి అవి మానుకుంటే మీకే మంచిది. సో ఈ వీడియోని కుదిరితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వీడియోని లైక్ చేసి కామెంట్లో తెలపండి మీరేమనుకుంటున్నారు, నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి కూడా. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా కొంచెం ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది. నేను పొలిటికల్ మూవీసే కాదు, సమాజం కూడా చెప్తా. సమాజం మీద కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్తాను. సో సమాజానికి సంబంధించి మనం కూడా సమాజంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తాను. నా పర్స్పెక్టివ్ ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది. సింపుల్ అండ్ స్వీట్ అండి. జస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఏంటి, ఒక ఇన్స్టాగ్రామ్లోనో ఒక యూట్యూబ్లోనో మనం రీల్స్ అండ్ షార్ట్స్ చూస్తాం. అది కొన్ని కపుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. అంటే ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ చేస్తూ ఉంటారు. వైఫ్ని హస్బెండ్ని వైఫ్ ఇలాగా వాళ్ళ మీద వాళ్ళు కామెడీ చేసుకుంటూ ఉంటారు. లేదు హెల్త్ టిప్స్ అవ్వచ్చు, లేదు స్పోర్ట్స్ అవ్వచ్చు, లేదు ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఏదైనా కామెడీ స్కిట్స్ కానీ లేకపోతే ఏదైనా కామెడీ ట్రోల్స్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ట్రోల్స్ అని చెప్పా కదా, ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాం. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది దీంట్లో ఎక్కడ కూడా మీకు న్యూడిటీ అనేది ఉండదు, సెక్షువాలిటీ అనేది ఉండదు. జస్ట్ ఒక పోస్ట్లో సంబంధించి ఏదన్నా బూతులు మాట్లాడుకోవటం ఇలా చేసుకుంటారు తప్ప ఒక మార్ఫ్ చేసి చేయటానికి పాసిబిలిటీ లేదు. చేస్తే కనుక ఖచ్చితంగా దాంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. న్యూడిటీ, సెక్షువాలిటీ, అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇలాంటి యూస్ చేస్తే అది యాప్ వాళ్ళకి సంబంధం లేదు. ఒకవేళ అది ఎవరైతే యూస్ చేశారో వాళ్ళ మీద కేసు పడితే వాళ్ళకి 7 ఏళ్ళ దాకా జైలు శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది వాళ్ళ మీద పెట్టే కేసు మీద బేస్ అయి ఉంటుంది. సో ఒక కుర్రోడు, ఒక యూత్ అంటే ఒక స్టూడెంట్ ఈ పనులు చేస్తే వాడి భవిష్యత్తు, వాడి చదువుకునే భవిష్యత్తు పాడైపోతుంది. వాడికి ఉద్యోగరీత్యా వాడికి రావాల్సిన బెనిఫిట్స్ పోతాయి. ప్లస్ ఇంకోటి వాడికి గవర్నమెంట్ జాబ్ కానీ లేకపోతే వాడు వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే వాడికి ఆ బెనిఫిట్స్ కూడా పోతాయి. సో ఇవన్నీ చూసి ఆలోచించుకొని చేయండి. మనకి సోషల్ మీడియా అనేది ఒక కనెక్టివిటీ అంటే మన ఫ్రెండ్స్, అంటే చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కానీ, మన ఫ్యామిలీ అంటే దూరం చుట్టాలు కానీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వడానికి చాలా ఈజీ వే అనమాట. విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఒక పోస్ట్ మనం లేకపోతే వాట్సాప్లో కానీ దేంట్లో ఉన్నా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, హాయ్ హౌ ఆర్ యూ ఇలాంటి మెసేజ్ మనం చేసుకుంటూ ఉంటాం. లేదు మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడ రెస్టారెంట్కో లేకపోతే సినిమాకో లేకపోతే ఎక్కడ ఫంక్షన్కో లేకపోతే ఏదైనా పార్క్కో టూరిజం ప్లేస్కి వెళ్ళారు. ఆ టూరిజం ప్లేస్లో మీరు ఏం చేశారో అవన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకుంటూ ఉంటారు వయా
సోషల్ మీడియా లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్ ఆర్ సంథింగ్ ఇలా చేసుకుంటూ ఉంటారు. ట్విట్టర్ అనేది మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్ కింద మారింది. ఆ ట్విట్టర్ అనేది ఏంటి అంటే మెయిన్‌గా దాంట్లో సెలబ్రిటీస్ ఎక్కువుంటారు. సెలబ్రిటీస్ ఎలా మనకు తెలుస్తుంది ఐడెంటిఫై అవుతామంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. పొలిటికల్‌గా చూసుకుంటే సీఎం పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఐపీఎస్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే పీఎం ఇట్లాంటి నేషనల్, ఇంటర్నేషనల్ మనకి తెలుస్తా ఉంటాయి పొలిటికల్‌గా. నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్‌లో ఏం జరుగుతుంది పొలిటికల్‌గా తెలుసుకుంటా ఉంటాం మనం. దాంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇదే పోస్టులు మీకు సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అయి పెట్టరు వాళ్ళు. అఫీషియల్స్ అంటే సీఎం పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, పీఎం పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే నార్మల్‌గా సెలబ్రిటీ స్టేటస్ యూజ్ చేసే హీరోస్ అవ్వచ్చు, క్రికెటర్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వీటిల్లో పెట్టరు. మాక్సిమం పెడితే స్టేటస్‌లు పెడతారు. లేకపోతే స్టోరీస్ పెడతారు. అంతేగాని వాళ్ళు పోస్టులు పెట్టేసి రెగ్యులర్‌గా దాంట్లో అయితే యాక్టివ్‌గా ఉండరు. వాళ్ళు బేసిక్‌గా యాక్టివ్‌గా ఉండే ప్లేస్ ఏంటి అంటే ట్విట్టర్. ఈ ట్విట్టర్‌లో ఏంటంటే సెలబ్రిటీస్ వాళ్ళ మూవీ ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే పొలిటికల్‌గా ఎవరన్నా ఏం చేస్తే పొలిటికల్‌గా వాళ్ళు వాళ్ళ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ చేసే పనుల్ని దాంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు అది యాక్టివ్‌లో ఉంటూ ఉంటుంది. ఎక్స్ అనే అకౌంట్. దీంట్లో మనకి సంబంధించిన హీరోస్, మనకు సంబంధించిన పొలిటీషియన్స్ దీంట్లో ఎక్కువగా ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారు. సో, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తికి ఇష్టమైన పొలిటీషియన్ ఆర్ హీరో ఆర్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరన్నా ఏదన్నా క్రిటిసైజ్ చేస్తే జస్ట్ వాళ్ళు చేసే పనుల్లో ఏదైనా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ లాక్కొచ్చేస్తారు. వాళ్ళ బూతులు తిట్టేస్తారు. మార్ఫ్ చేసేస్తారు అన్నీ. వాళ్ళని చేయరు. వాళ్ళకి సంబంధించిన హీరోనో లేకపోతే పొలిటీషియనో లేకపోతే క్రికెటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మార్క్ చేస్తారు. అంటే అతను చేయటం వల్ల అతనికి సంబంధించిన హీరోలు ఎవరైతే వీళ్ళుంటారో వాళ్ళొచ్చేస్తారు. ఇలా ఏమైపోయింది అంటే గత 6, 7 ఇయర్స్ నుంచి ట్విట్టర్ అనేది చాలా దారుణం అసల. ఎంత దారుణం అయిపోయిందంటే పచ్చి బూతులు, కుటుంబాన్ని లాగటం, మార్పులు చేయటం ఎట్లా పడితే అట్లా ఇంక మనం చెప్పడానికి కూడా నోరు రావట్లేదది. సో, ఈ ట్విట్టర్ అకౌంట్ వల్ల ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్‌లో వాటిల్ని షేర్ చేయడం జరిగింది. షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్‌గా సోషల్ మీడియా అనేది ఒక రకంగా ఆహ్, నాశనం అయిపోతా వచ్చింది. డిజాల్వ్ అయిపోతా వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వర్గాన్ని తీసుకుందాం. ఎక్స్ అనే వర్గం అవ్వచ్చు, ఎక్స్ అనే పార్టీ అవ్వచ్చు, మీరేమని అనుకోండి. ఎక్స్ అనే హీరో అనుకోవచ్చు, ఏమని అనుకోండి. ఎగ్జాంపుల్ ప్రీవియస్‌గా ఆ ఎక్స్ అనే పర్సన్ ఎవరైతే వీళ్ళు సపోర్ట్ చేస్తారో వాళ్ళ కార్మికులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరన్నా కూడా ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళని యాంటీ ఫ్యాన్స్ ఏదైనా పోస్ట్ పెడితే ఆ హీరో ఫ్యామిలీని, ఆ హీరోని తిడతాం. లేకపోతే ఆ పొలిటీషియన్ ఫ్యామిలీని, ఆ పొలిటీషియన్ హీరోని తిట్టేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్‌గా ఏమైందంటే, ఒక కుటుంబంలో ఒక ఇష్యూ జరిగిందని జెప్పేసి, ఆ కుటుంబానికి సంబంధించిన ఆడోళ్ళందరిని తిడుతున్నారాళ్ళు. అతనంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ, ఆ ఇష్టమైన వ్యక్తి కోసం వీళ్ళంతా ఏం జేస్తన్నారంటే, ఆ ఇష్టమైన వ్యక్తి కుటుంబాల్లో ఉన్న ఆడోళ్ళని పచ్చి బూతులు చెప్పటం గూడా లేదండి. ఎక్స్ అనే పార్టీ అనుకుందాం పోనీ. ఎక్స్ అనే పార్టీలో పచ్చి బూతులు. ఆ లీడర్ చూడ్డా? చూసి ఎందుకలా వదిలేస్తున్నాడు? కనీసం మీడియా ముందుకొచ్చి గాని వాళ్ళకి ఏదన్నా బ్యాక్ ఎండ్ టీమ్ ఏదైనా ఉంటే ఆ టీమ్‌తో చెప్పి "అరే! ఇలా చేయమాకండి. ఇలా చేపిచ్చొద్దు. కుటుంబాన్ని నాశనం చేస్తున్నామంటే" ఆ సోషల్ మీడియాలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో పిచ్చోడిని పిచ్చోడు అంటే ఇంకేమంటాం చెప్పండి? చెప్పడానికి కూడా మాటలు రావట్లేదండి. వాళ్ళకైతే కఠినంగా శిక్షలు పడాలి. ఎందుకంటే కళ్యాణిక్ గారికి కూడా కోపమొచ్చింది రీసెంట్ టైమ్స్‌లో సోషల్ మీడియా మీద ఏంటి అంటే ఓకే. ఆయన కుటుంబాన్నన్నారు ఓకే. కానీ ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని గూడా అంటున్నారు. ఇంక వీళ్ళంతా ఎక్కడికెళ్ళిపోతారు? వీళ్ళంతా ఇంకా టెర్రరిస్టుల కంటే దారుణం అయిపోయారన్న సిట్యుయేషన్‌లో అయిపోయింది దానికి. నేను చెప్తాను చూడండి ఎగ్జాంపుల్. 100 మందుంటే 100 మంది మీద కేస్ పడిందండి. దాంట్లో 10 మందిని విడిపిస్తారు. ఎట్లాగొట్లా దగ్గర చుట్టాలో లేకపోతే సంథింగ్ తెలిసినోడని చెప్పేసో మనం మనోడా, మావోడా అని చెప్పేసి విడిపిస్తారు. మిగిలిన 90 మంది పరిస్థితి గాలి. వాళ్ళనేం చేయలేం. వాళ్ళు రిమాండ్‌లో ఉంటారు. లేపోతే వాళ్ళు జైల్‌లో ఉంటారు. వాళ్ళేమయ్యారో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇది ఒక మాఫియా. మాఫియాలో ఏంటంటే కొంతవరకే ఇది ఇలా ఉంటుంది. మీకు బాగుంటుంది. ఇలా ఉంటుంది. మేము మీకు సపోర్ట్ చేస్తాం అని చూపిస్తారు గానీ, ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఇంటికి, ప్రతి ఊరి దగ్గరికి ఎళ్ళాలంటే ఎవరు ఖాళీగా ఉండరు. ఓకే. 100లో 10 మందికి సపోర్ట్ చేస్తారు. 90 మందిని వదిలేస్తారు. ఎగ్జాంపుల్ 'బోరుగడ్డ అనిల్ కుమార్' అసల కుటుంబాలని నేను చెప్పవసరలా మీకు. కానీ ఎంతెంత మాటలనండి. ఇప్పుడు స్టేషన్‌లో పెడితే ఒకళ్ళని మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడట్లా. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. అప్పుడు అనిపిచ్చారు ఇంక అయిపోయింది. ఆయన్ని ఎవరితో అనిపిచ్చారు? ఎవరు అనిపిచ్చారు? ఎందుకు అనిపిచ్చారు? ఎవరికీ తెలీదు. సో, ఆయనైతే అనేసాడు. మరి ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేయట్లా. అలాగా ఇప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. కొంతవరకు ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 2 కూడా మీకు ఎగ్జాంపుల్సే చెప్పాను. ఇప్పుడు కేసులు పడుతున్నాయి. మమ్మల్ని మా వోడు కాపాడతాడు. మా వోడు సపోర్ట్ చేస్తాడు అంటే చెప్పలేం. మీ మీద కేస్ పడొచ్చు, పడకపోవచ్చు. కానీ మీ వోడు వస్తాడా రాడా అంటే చెప్పలేం. అది 50, 50 ఛాన్సెస్. వస్తే
మీ అదృష్టం. రాకపోతే కూడా మీ అదృష్టమే. ఎందుకంటే సమాజంలో మీరు చాలా వరకు నాశనం అయిపోయి ఉంటారు. కుటుంబం వ్యవస్థ మొత్తం కూలిపోయి ఉంటది. మీది ఇంటికొచ్చేప్పటికి మీరు సమాజంలో అంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక రకంగా చూడటం స్టార్ట్ చేస్తారు. సో, ఆలోచించి పోస్టులు పెట్టండి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ బతకడానికి లేకుండా పోతుంది. కామన్ మ్యాన్‌కేంటంటే సపోజ్ ఒక చిన్న చిన్న ఆనందాలండి. వాళ్ళేం జేస్తున్నారు, ఇప్పుడు సపోజ్ వాళ్ళ కుటుంబాలు ఎక్కడెక్కడో ఉంటారు. సపోజ్ ఫ్యామిలీస్ చిన్నటి ఫ్రెండ్స్ గాని, చిన్నప్పుడు ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీస్ గాని, రిలేటివ్స్ దూరపు బంధువులు ఎవరన్నా గూడా ఏదన్నా ఒకటి కనెక్టివిటీలో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో సపోజ్ వాట్సాప్‌లో ఉన్నప్పుడు వాళ్ళేదో సరదాగా మేమంతా కుటుంబం అంతా కలిసి ఒక చిన్న రెస్టారెంట్‌కెళ్ళాము. ఇలాగా తిన్నాము, హ్యాపీగా ఉన్నాము, మూవీకెళ్ళాము అని చెప్పుకున్నప్పుడు దాన్ని గూడా పెట్టుకోలేని స్థితికి తీసుకొస్తున్నారంటే ఇంకా ఈ ఎదవలని ఏమని చెప్పాలండి ఇంక? ఒక కుటుంబం సక్రమంగా, హ్యాపీగా లేకపోవడానికి కారణం సోషల్ మీడియాలో జరిగే ఇదే. సో, దీనికి ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాలి. యాక్షన్స్ తీసుకొని వాళ్ళని వదిలిపెట్టేయండి. కానీ మళ్ళీ రిపీట్ అయితే అప్పుడు యాక్షన్ తీసుకోండి. అంటే క్షమాగుణం అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి ఓకే. నేను చేసిన తప్పు. నా కోసం ఎవరు లేరు. నాకు నేనే, నా కుటుంబానికి నేనే అని వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు హ్యాపీ. లేదు నేను ఇలాగే ఉంటాను. నేను ఇంతే అనుకుంటే అప్పుడు ఆడి మీద యాక్షన్ తీసుకోండి. ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారింక. ఇంక వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసేస్తారు. సో, క్షమాపణ అనేది అంటే ఫస్ట్ వార్నింగ్ లాగా తీసుకోవచ్చు దీన్ని. సోషల్ మీడియాలో స్టేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ వార్నింగ్ లాగా వాడితో సంతకం పెట్టించేసుకొని పంపించేయటం. లేదు తీవ్రంగా ఉంది పోస్ట్ మార్ఫేసారు ఇయన్నీ ఏసారంటే రిమాండ్ ఏసేసి వాడికి సంథింగ్ నాన్ బెయిలబుల్ కింద ఇచ్చేసి ఒక 6 నెలలు, సంవత్సరం పెట్టేసి పంపించేసినా ఓకే. అంటే జీవితం అనేది స్టేషన్‌లో గడిపేస్తున్నారు మీరు అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఇంక. ఒకసారి స్టేషన్‌కెళ్లారంటే మీది కాని విషయంలో మీరు స్టేషన్‌కి వెళ్ళి మీరు ఎవరో కోసం పోస్టులు పెట్టి, ఏదో చేయాలనుకుని, ఏదో అయిపోయి, మీ కుటుంబం దృష్టిలో మీరు బ్యాడ్ అయిపోయి, మీ కుటుంబం ఆ పోస్టులు చూస్తే మీకెంత హీనంగా ఉంటదో తెలుసా? సో, నేను చెప్పేది ఇదే. సో, దయచేసి పోస్టులు పెట్టే ముందు ఆలోచించుకోండి. సోషల్ మీడియాలో జరిగే అరాచకాలని అరికట్టండి. ఆడపిల్లల్ని సంరక్షించండి. ఎక్కడన్నా మీ ఏరియాస్‌లో ఏదైనా ఇష్యూ జరిగితే వెంబటనే వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వటమే కాదు, ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో మీ సోషల్ మీడియాలో పెట్టి మీరు ట్యాగ్ చేయండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఇది. సో, మీరేమనుకుంటున్నారో గూడా నేను చెప్పాను స్టార్టింగ్‌లో. మీకు నచ్చితే లైక్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుందో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి వాళ్ళ పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. రేపు పొద్దున పోలీసులు ఇంటికొచ్చి గొడవ చేసినప్పుడు మా అబ్బాయి ఇలా చేశాడు. మా అబ్బాయి చాలా మంచోడండి అని మీరు చెప్పొచ్చు. కానీ మీ అబ్బాయి చేసే పనులు దాంట్లో చాలా దారుణమండి. ఇలా ఉన్నాయండి పోస్టులు అని చెప్పి పోలీసులు చూపించినప్పుడు, పోలీసులు వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు మీ అబ్బాయి పరిస్థితి చూసుకోండి. ఓకే. సో, ఇది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. అంతే. బాయ్.